నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సైకో టీచర్ మాకొద్దంటూ విద్యార్థుల ధర్నా. కౌడిపల్లి మండలం కన్నారం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘటన. యువత క్రీడలపై మొగ్గు చూపాలన్న చేగుంట తహసీల్దార్. ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన చేగుంట క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన శివప్రసాద్. భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్. కొల్చారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన రాహుల్ రాజ్. రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నగర యోజన నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా ఫారెస్ట్ అధికారి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ శ్రీకాంత్ మాకొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టి ప్లకార్డులు చేతపట్టి పాఠశాల గేటు ముందు బైఠాయించి ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీకాంత్ సార్ మాకొద్దు అంటూ విద్యార్థులు స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల పట్ల అమర్యాదగా నడుచుకుంటున్న ఉపాధ్యాయుడు శ్రీకాంత్ తమ పాఠశాలకు వద్దంటూ విద్యార్థులు ఎదురు తిరిగారు. తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ శ్రీకాంత్ తమకొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి పాఠశాల గేటు ముందు బైఠాయించి ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తలతిక్కల సారు మాకొద్దంటూ విద్యార్థులు సహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ ఫిజిక్స్ సార్ శ్రీకాంత్ ప్రవర్తన బాగాలేదని విద్యార్థులతో సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. తరగతిలో విద్యార్థులను మరొక విద్యార్థితో కొట్టిస్తారని, దీంతో గురువారం సంతోష్ అనే విద్యార్థికి కళ్ళ భాగంలో వాచిపోయిందన్నారు. గతంలో జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేస్తే పాఠశాలను సందర్శించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినప్పటికీ సార్ మాత్రం మారలేదన్నారు. పాఠాలు సరిగా బోధించాలని మండిపడ్డారు. వెంటనే ఇలాంటి సార్ను తమ పాఠశాల నుంచి పంపించాలని వేడుకున్నారు. ఇదే విషయమే ప్రధాన ఉపాధ్యాయులు శేషాద్రి కుమార్ ను వివరణ కోరగా ఎలాంటి మార్పు లేదని ప్రిన్సిపల్ తెలిపారు. ధర్నా వద్దకు మాజీ సర్పంచ్ దివ్య మహిపాలరెడ్డి చేరుకుని జిల్లా విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే పాఠశాల నుంచి శ్రీకాంత్ టీచర్ ను బదిలీ చేయాలని వినతి పత్రంతో గ్రామస్తులతో కలిసి ప్రిన్సిపల్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నన్ను ఫిజిక్స్ సార్ కొట్టాడు, మళ్ళీ తింటుడు, పారాగ్రాఫ్లో చదువుతాడు. అలా ఒకటేసారి అంటుడా 10-15 సార్లు అంటాడు. సరిగా చెప్తలేడు. మళ్ళా ఆయన కొట్టగా ఇంకా పిల్లలతో కొట్టిస్తాడు. వాళ్ళు కొట్టకపోతే ఆడవాళ్ళ చెప్పులతో కొట్టిస్తా అనుకుంటా అన్నాడు. నేను ఎవరినైనా కొట్టినా, ఇంతవరకు తిట్టినా అనుకుంటున్నాను. కన్నారం స్కూల్ చెప్పేమైందమ్మా? ఇప్పుడు మాకు శ్రీకాంత్ సార్ ఏం చెప్తలేడు సార్. ఇప్పుడు ఆయన ఏది చెప్పినా మాకు అర్థమవుతలేదు సార్. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇడ్సబెట్టుకుంటే చెప్తుండు. మళ్ళీ చెప్పుడు కూడా ఇంగ్లీష్లో తప్పులు చదువుకుంటా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా తెలుగులో అర్థం చెప్తుంది సార్. మాకు ఏం అర్థమవుతలేదు సార్ శ్రీకాంత్ సార్ చెప్పేది. అందుకే మేము శ్రీకాంత్ సార్ వద్దనుకుంటున్నాం సార్. చెప్పినాం సార్. ఏమన్నాడు మరి సార్? పేరెంట్స్ మీటింగ్ లో చెప్తా అన్నాడు సార్. ప్రాబ్లం సాల్వ్ అయిందా మరి? నో సార్. నో. సార్ కొట్టకుండా క్లాస్నే కొట్టుకోమని బాయ్స్ వాళ్ళంతా వాళ్ళు కొట్టుకోపోతే గర్ల్స్ తో కొట్టిస్తా అని అంటారు సార్. ఎందుకని కొట్టిస్తాడు? ఏమో సార్, కారణం లేకుండానే కొడతాడు. కొట్టిస్తాడు. నా పేరు ప్రేమిల. నా కొడుకు 2 రోజులు రాకపోయేటక్కల స్కూల్ పిల్లలతో కొట్టిపిస్తుండు సారు. శ్రీకాంత్ సారు కొట్టిపించిండు. కొట్టిపించినందుకు మళ్ళీ ఆయన కరెక్ట్ చదువు కూడా చెప్తలేడు. చదువు చెప్పడానికి కారణము ఏందో ఆయనను అడుగుదాం. అడిగినాక మరి తాకం చాలా రాకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా? మరి నైట్ నుంచి ఏడుస్తుండు కడత గుంజుతుందని. మరి ఆ బాధ వాళ్ళు దవకని కోల్చు పెడతాను. మరి న్యాయం కావాలి. ఎందుకు కొట్టిపిస్తాడు? ఇష్టం నువ్వు 2 దెబ్బలు కొట్టాలి. ఎందుకు రాలేవని నువ్వు కొట్టాలి కదా. మా పిల్లలతో ఎందుకు కొట్టిపిస్తావు? కొట్టకపోతే వాళ్ళతో చెప్పు. మా శివకేశవ ఇలా చదువుతున్నాడు. ఏ క్లాస్? 9th క్లాసు. మొన్న డిఓ సార్ వచ్చిండు.
ఆ సారుకు చెప్పడం రాదు. ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందు చేద్దామనంటే దాన్ని తెలుగు మీడియంలో మార్చిండు. 2 సార్లు ఆ సారే. ఇంగ్లీష్ మీడియం చెప్పనీకి రాదు సార్కు. మళ్ళా ఏంది మొన్న డిఓ సార్ వచ్చిండు, చెప్పేయండు మంచిగా చెప్పాలి అది ఇదని చెప్తే నాకు యూనియన్ ప్రెసిడెంట్ను నేను అది ఇది అని చెప్తాడు. పిల్లలకు సరిగ్గా చదువు చెప్పడం రాదు. ఎప్పుడో వస్తుంటాడు, ఆ బిండెమిన్స్ది రాయడట, ఇంకా ఏమేమో ఈ స్కూల్ పనులు అందరితోటి చేపిస్తాడట కానీ ఆయన చేయడట. పిల్లలకు ఎగ్జామ్ రాస్తే వేరేటోళ్ళతోటి మార్కులు వేపిస్తాడట. అసలు ఆయనకు ఏమీ కూడా రాదు. ఆ సారు స్కూల్కి వస్తే మా పిల్లలు రారట. మా కొడుకు కూడా చెప్తున్నారు, అందరు పిల్లలు చెప్తున్నారు ఆ సార్ వస్తే స్కూల్కి వస్తే మా పిల్లలు రారట. మరి అందు గురించే పిల్లలు రావద్దని, ఆ సార్ రావద్దని ధర్నా చేస్తున్నారు. మరి ఇది కలెక్టర్ దాకా పోవాలి, కలెక్టర్ రావాలి, దీని మీద చర్య తీసుకోవాలి అని కోరుతున్నాం. విద్యార్థులతో ఏదో హోంవర్క్ రాయలేదు అది ఉద్దేశంతో ఆయన కొట్టిపించినాక పిల్లలు మెల్లగా కొడుతుంటే కూడా నాకు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు మెల్లగా కొడుతుంటే కూడా మీరు మెల్లగా కొడితే మిమ్మల్ని ఆడపిల్లలతో కొట్టిపిస్తాను అని చెప్పి మగపిల్లలకు చెప్పి ఇక గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టిపించారు. అందులో ఒక అబ్బాయికి గాయమయ్యేటట్టుగా దెబ్బలు తాకినటువంటి సందర్భంలో నేను పరిశీలించే లోపే ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నా. మరి ఆ శ్రీకాంత్ అనే ఉపాధ్యాయులు కూడా చెప్పేసి మరి ఆ రకంగా మందలిద్దాము, మరి ఆయన చెప్పి చేద్దాము అనే ఉద్దేశంతో నేను పరిశీలించే లోపు ఇక గ్రామస్తులందరూ తల్లిదండ్రులు కూడా వచ్చేసి మరి పిల్లలతో ధర్నా చేస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే నేను చెప్పినట్టుగా కూడా ఏది ఆయన వినడం లేదు. ఏంటంటే ఆయన ధోరణిలో ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. నేను సీనియర్ ఉపాధ్యాయుని పాఠశాలలో నాకు ఎలాంటి పనులు కేటాయించాలి ఇలాంటిగా నాకు కూడా హెచ్చరికలు ఇస్తూ ఉంటాను సార్. ముఖ్యంగా క్లాసులు చెప్పాడట కదా సార్, అసలు స్కూల్కి సరిగా రాడట, వాస్తవమా? ఏంది యూనియన్ ప్రెసిడెంట్ అట్ట ఏంది అసలు? అంటే యూనియన్ నాయకుల యొక్క సపోర్ట్ ఉంది నాకు అని చెప్పేసి నేను బలమైన నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉంటూ ఆయన కూడా రకంగా చెప్తున్నాను. విద్యార్థులందరూ చెప్తూ ఉంటారు, నేను మంచిగా చెప్పమని మందలిస్తూనే ఉన్నాను, ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉన్నాను. స్కూల్లో ఫోన్లు మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడుతున్నాడు. నేను అది కూడా ఉందని చెప్పేసి చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను. చాలా రోజులు ఉన్నారు సార్ కంప్లైంట్ టీచర్ మీద చాలా రోజుల నుంచి ఉన్నారు. చాలా రోజుల నుంచి కంప్లైంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని స్వీటు దుకాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. దీంతో స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు పాల్వంచ పట్టణంలోని పలు స్వీటు దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్న స్వీట్ దుకాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం స్థానిక వ్యక్తులు కొందరు సామాజిక మాధ్యమాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మీ చిరునామా ఎక్కడ, ఆస్తులు ఆ సంబంధిత శాఖ ఉన్నదా, ఉండే అధికారులు ఎక్కడ అనే సమాచారం హల్చల్ కావడంతో స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు పాల్వంచ పట్టణంలోని పలు స్వీట్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వారి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. స్వీట్ తీయగా ఉండును, ఆ స్వీట్ రోగం తెచ్చును అన్న చందంగా మారిన నేపథ్యంలో ఇకనైనా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు ఏ విధమైన హాని తలపెట్టకుండా ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక మాధ్యమంలో సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నెంబర్ రాయండి. గజ్వేల్ పట్టణంలో రైతు నేస్తం అవార్డు గ్రహీత పుస్తక రచయిత పులిరాజు నేతృత్వంలో వేలూరు రైతు ఆత్మహత్య గోస పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్, కార్గిల్ యుద్ధ వ్యూహకర్త డాక్టర్ జీజే రావులు హాజరయ్యారు. గజ్వేల్ పట్టణంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో రైతు నేస్తం అవార్డు గ్రహీత పుస్తక రచయిత పులిరాజు సార్ నేతృత్వంలో వేలూరు రైతు ఆత్మహత్య గోస పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్, కార్గిల్ యుద్ధ వ్యూహకర్త, సినీ నిర్మాత, గ్రూప్ కెప్టెన్ డాక్టర్ జీజే రావు, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెద్దిరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామచంద్రం మరియు ఆత్మహత్య కుటుంబ సభ్యులచే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
నిర్వహించారు. ఇక్కడ నుంచైనా రైతు కుటుంబాలకు భరోసా నింపి భవిష్యత్తులో ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని దిశగా ప్రయత్నం చేద్దాం అని వారి గోసలను వివరిస్తూ ఈ కార్యక్రమం ఒక ప్రధాన ఉద్దేశంతో పుస్తక రచయిత పులిరాజు అంశాలను పొందుపరిచారు. ఆయన ఇక్కడనే ఊర్లోనే పెడదామని అన్నాడు, కానీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా పెడదామని చెప్పాం. మీరు మాకు హామీ ఇచ్చినందుకు వేలూరు పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా వీరేందర్ సారు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అన్న శివన్న అని ఆయన ఇంజనీరు, తర్వాత వాళ్ళ తమ్ముడు యాదగిరి అని మగ్దుపు నంగనూరు దగ్గర. సార్ అంటే కృష్ణా నుండి ఒక సైకాట్రిస్ట్ అయితే మంచిగా ఉందంటే నాకు వెంబడే గుర్తొచ్చి యాదగిరి ఫోన్ చేస్తే నేను వెంబడే ఫోన్ చేయగానే సార్కి మెసేజ్ పెడితే ఎవరైనా మెసేజ్ చాలా టైం తర్వాత రెస్పాండ్ అయితే ఇమీడియట్ గా మేము సార్తో ఇప్పుడే మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో పరిచయం అయినప్పటికీ 20 సంవత్సరాలుగా ప్రజల కోసం ఆలోచించేటువంటి జ్ఞానాన్ని కానీ అటువంటి ఒక దృక్పథాన్ని కానీ కలిగించిన వాళ్ళలో రాజ్ సార్ కూడా నాకు ముఖ్యుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో అడుగుపెట్టినప్పుడు రామచంద్రం సార్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, అదేవిధంగా రాజ్ సార్, పరమేశ్ సార్ లాంటి వాళ్ళు, ఎల్ఐ సార్ లాంటి వాళ్ళు, మల్లేశం సార్ లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఇవాళ మమ్మల్ని ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడే విధంగా నిలబెట్టిన దానిలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు నేను 20 ఏళ్లుగా పులిరాజు గారు సతీమణి లక్ష్మి గారు వారి సహకారం లేకుండా ఇతను ఇంత గొప్ప కార్యాలు చేయలేరు. కాబట్టి నా సతీమణి పుష్ప, మీడియా మిత్రులందరూ, మిగతా వారందరూ పేరు పేరున, ఇంకా నా ప్రియమైన రైతన్నలు, అన్నదాతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ బహుమూల్య సమయాన్ని ఈ కార్యక్రమం కొరకు ఎందుకు చేశారంటే, ఈ కార్యక్రమం ఆత్మహత్యలు జరగొద్దని చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ సందేశాన్ని మీ రాని వాళ్లకు తెలిపి ఆత్మహత్యలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాలుగా 30 కూడా విన్నాను, 30 కరెక్ట్ కావచ్చు. సోషియాలజిస్ట్ డోర్కమ్ అని ఒకటి ఉన్నాడు. డోర్కమ్ ప్రకారం ఏంటంటే 4 రకాలైన సూసైడ్ చేసుకుంటారు. సోషాలజిస్ట్ మరి ఏమంటారంటే ఆత్మహత్య అనేది మనిషికి ఎప్పుడు సంభవిస్తుందంటే సమాజం జబ్బు పడ్డప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. సమాజం జబ్బు పడగానే ఏం జరుగుతుంది? ఒక సమాజమే జబ్బుగా ఉన్నప్పుడు ఆ జబ్బు మనిషిలో ప్రవేశిస్తుంది. మనిషిలో ఎప్పుడైతే జబ్బు ప్రవేశిస్తుందో అప్పుడు మనిషి ఈ జీవితం, ఈ సమాజంతో కనెక్షన్ లేదు, ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు, నాతో నేనే సంబంధం లేకుండా జీవిస్తున్నాననే భావన, ఒంటరితనం ఎప్పుడైతే అవుతుందో, లోనవుతాడో, వెంటనే ఈ సమాజంలోంచి సమాజాన్ని బహిష్కరించాలంట. మనిషిలో జరుగుతున్న విపరీతమైన ఒత్తిడి, సంఘర్షణ ఈ సమాజాన్ని వెలివేసే ప్రయత్నం లోపల ఈ సమాజాన్ని కాదనుకునే పద్ధతి ఒక్కటే, అది చావు మాత్రమే అని నిర్ణయం వస్తుంది. అదే నిర్ణయం అందరూ అనుకుంటారు ఇది చాలా క్షణికాంక్షలు తీసుకుని నిర్ణయం అంటారు. సూసైడ్ ఎప్పుడు కూడా క్షణికాంక్షలు జరగదు, చాలా సిస్టమ్. పులిరాజు సార్ ఎక్కడి నుండో ఒక అపద్బంధువులా మా కష్టాలను తీర్చడానికి మా గ్రామానికి వచ్చి, మరి మా ఇంటి దగ్గరకు వచ్చి స్థితి ఏంది, పరిస్థితి ఏంది, ఎలా ఆత్మహత్య చేసుకుంటూ అసలు దానికి కారణం ఏంటి అని ప్రతిదీ కూర్చోబెట్టుకొని ఒక తండ్రిలాగా పరిష్కరించడం జరిగింది. సార్ చాలా అంటే చాలా వరకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల అయింది అని చెప్పిండు. మా ఆయన పేరు చిన్న స్వామి, తను అప్పుల బాధతో
సెకండ్ క్లాస్, చిన్నబాబు ఫస్ట్ క్లాస్. ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా కానీ ఇప్పటి వరకు సార్ మాత్రం ఎప్పుడు మమ్మల్ని నీడ వదలకుండా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, చాలా ధైర్యంగా ఉండురా, ఇలా చేసుకోవాలని ప్రతిరోజు ప్రోత్సహించడం జరుగుతుంది. సార్ ఇలా ఉండడం, ఇలా ఆలోచించడం అందరూ. యువత క్రీడలపై మొగ్గు చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో చేగుంట క్రికెట్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తహసీల్దార్ శివప్రసాద్, ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతిలు ప్రారంభించారు. యువత క్రీడలపై మొగ్గు చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో చేగుంట క్రికెట్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు తహసీల్దార్ శివప్రసాద్, ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతిలు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 టీములు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను తహసీల్దార్ శివప్రసాద్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, యువత క్రీడలపై మొగ్గు చూపాలన్నారు. 3 రోజుల పాటు క్రీడలు కొనసాగుతాయని, క్రీడాకారులంతా స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడలు మనిషి శారీరక దారోగ్యానికి, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శివప్రసాద్, పిఎస్సిఎస్ చైర్మన్ రఘురాములు, ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి, మొగులయ్య, యువజన సంఘాల నాయకులు అన్నం రవి, అన్నం సాయి కుమార్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి అద్భుతం ఏంటంటే ప్రతిసారి మనం మంచి స్థాయికి అందరూ చెప్పినట్టు మండల లెవెల్లో చేసాం. ఈసారి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా మనకి వచ్చారు. ఇక్కడికి ఇక్కడ ఈ ఓపెనింగ్కి చాలా రావడం కూడా మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా పండుగతనం కూడా మాకు ఫోన్ చేయడం చాలా అదృష్టం కదా. ఆర్గనైజేషన్ దీనివల్ల చాలా మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆల్ ద ప్లేయర్స్ ఆల్ ద ప్లేయర్స్ వెరీ గుడ్ జెర్సీ, న్యూ లుక్, టీమ్ ఫ్రాంచైజ్ అండ్ యాక్టివ్ అండ్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్. గేమ్ అనేది ఇవన్నీ మనకు కలిగిస్తుంది. ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా అందరూ మంచిగా ఆడాలని టీంకి ఆల్ టీమ్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. బిగ్ డే చేయూత ఫస్ట్ 8 టీమ్స్ తోటి, అలాగే 10 టీమ్స్ తోటి, 12 టీమ్స్ తోటి వచ్చే టోర్నమెంట్ 20 టీమ్స్ తోటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయాలని మా బిగ్ డే టీమ్స్కి మా తరఫున కూడా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా అందువల్ల మా కార్యక్రమంలో సపోర్ట్ చేస్తూ ఉంటాను స్పోర్ట్స్ విషయంలో. ఇదే కాకుండా వాలీబాల్ కానీ ప్రతి దానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నాను. మనకి ఇదే విధంగా ముందుండాలి యువతన. మీ ఎంత మేముంటామని కూడా చెప్తూ మాట్లాడుతున్నాను. ఈ ఈవెంట్ సీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్కు ఎంకరేజ్మెంట్ చేసే విధంగా చేగుంట మండల కేంద్రంలో ఈ క్రీడ జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా సీసీఎల్ టీంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన చేగుంట పట్టణంలో బిగ్ డే ఈవెంట్స్ ఆధ్వర్యంలో సీసీఎల్ సీజన్ 4 మనం జరుపుకున్నాము. గతంలో మనమంతా కూడా మండల స్థాయిలో జరుపుకున్నాము ఈ టోర్నమెంట్. ఈ సంవత్సరం మనం జిల్లా స్థాయిలో జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. ముందుగా అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న ప్లేయర్స్ అందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. ఈ చేగుంట ఈ స్థాయికి తీసుకెళ్ళినందుకు ఈ రేపు కూడా మన రాష్ట్ర స్థాయిలో చేగుంట నిలబెట్టాలని బిగ్ డే ఈవెంట్స్ కూడా కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ఈ బిగ్ డే ఈవెంట్స్ ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. గ్రూప్ 1 ఫలితాల్లో ఎంపికైన ఎంపీడీఓలుగా శిక్షణ పొందుతున్న ట్రైనీ అధికారులు చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. శిక్షణలో భాగంగా గ్రామస్థాయి పరిపాలనా విధానాన్ని తెలుసుకున్నారు. గ్రూప్ 1 ఫలితాల్లో ఎంపిక ఎంపీడీఓలుగా శిక్షణ పొందుతున్న ట్రైనీ అధికారులు చేగుంట మండలంలోని చిన్నశివనూరు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. శిక్షణలో భాగంగా గ్రామస్థాయి పరిపాలనా విధానాన్ని తెలుసుకున్నారు. సిఇఓ శిక్షకులు అనిల్ కుమార్, చేగుంట ఎంపీడీఓ చిన్నారెడ్డి శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎంపీడీఓలకు గ్రామ, మండల, జిల్లా పరిషత్ల పరిపాలనా విధానాన్ని వివరించారు.
చిన్నశీనూరుతో పాటు పలు గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, స్ట్రీట్ లైట్లతో పాటు పలు అభివృద్ధి పనులను చూపించి గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో వివరించారు. గ్రామ పంచాయతీ రికార్డులను అభివృద్ధి కొరకు అధికారులు ఏ అంశాలపై దృష్టి సారించాలి, ఏ విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని అంశాలను గురించి ట్రైనీ అధికారులకు ఎంపీడీఓ వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ 1 లో ఎంపికైన 53 మంది నూతన ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలోని పలు గ్రామాలు జరుగుతున్న అభివృద్ధి, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల, నర్సరీలను, అదేవిధంగా మండల గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎలా అనే అంశాలపై వారికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి, ప్రశాంత్, సజాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఇది కూడా ట్రాక్టర్ మనం ఏదైతే చెప్పాం కదా, ట్రాక్టర్ మల్టీపర్పస్ మార్నింగ్ టైంలో ఏదైతే చెత్త కలెక్షన్ చేసుకొని వస్తారు. తర్వాత వన్స్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత అది ప్లాంటేషన్కి మనకు వాటర్ ట్యాంకర్గా వెళ్తుంది. సో అందుకని చెప్పేసి మల్టీపర్పస్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మన గ్రామ ట్యాంకర్ ప్లస్ ట్రాక్టర్ అనేది పర్చేజ్ చేసింది. సో ఇది మెయిన్గా సిగ్నేచర్ చెట్టు. దీంట్లో తయారు ఇది మనం 2.5 lakhs యూనిట్ కాస్ట్, ఎస్టిమేషన్ కాస్ట్ 2.5 lakhs. ఈ మధ్యన మనకి కుప్పన్ ఫలితాల్లో ఎంపికైన వారి నుంచి ఎంపీడీఓస్గా అపాయింట్ అయిన వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనకు హైదరాబాద్లో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ దగ్గర మనకు 2 వారాల పాటు ఫౌండేషన్ ట్రైనింగ్ జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఈ ట్రైనింగ్ 13వ తేదీ నాడు నుంచి ప్రారంభమైంది, 25 వరకు ముగుస్తుంది. దాంట్లో భాగంగా వివిధ పనులు గ్రామ పంచాయతీలు, మండల స్థాయి మరియు ఉపాధి హామీ నరేగా కింద అదేవిధంగా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్, మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఈ సందర్శనలో భాగంగా ఈరోజు మెదక్ డిస్టిక్ చేగుంట మండలంలో ఈ ట్రైనింగ్స్ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న శివనూరు గ్రామంలో మా ఉదయం నుంచి ఉపాధి హామీలు చేపట్టిన వివిధ పనులు మరియు గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్, ఈజీఎస్లో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఉద్దేశంలో వాళ్ళకు పూర్తిగా కొత్తగా వాళ్ళు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పించడం, వీటి మీద ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది అవగాహన కోసం. ఇప్పుడు 53 వచ్చారు ఇక్కడికి. మొత్తం అక్కడ ట్రైనింగ్లు 103 మంది ఉన్నారు. ఇంకొక బ్యాచ్ వేరే యాదాద్రి వెళ్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సనాదుల వివేక్ ఈ నెల 7వ తేదీన పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు మరియు సభ్యులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సనాదుల వివేక్ ఈ నెల 7న పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందగా శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు మరియు సభ్యులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘటనపై జిల్లా కలెక్టర్, సిపి, అదనపు కలెక్టర్ తో కలిసి ఏసీపీ, సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులను, తరగతి విద్యార్థులను వివరించారు. అనంతరం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు మీడియాతో మాట్లాడుతూ విచారణ నడుస్తుందని, పూర్తి నివేదిక ఇవ్వడానికి 1 నెల రోజుల సమయం పడుతుందని, అదేవిధంగా సంఘటన స్థలాన్ని కలెక్టర్, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. అదేవిధంగా అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, విచారణ అనంతరం దోషులను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేస్తామని, తీసుకునే చర్యలను గురించి వారంలోగా తెలియజేస్తామన్నారు. అలాగే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, సిపి విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హుస్నాబాద్ ఆర్డీఓ, డిఎస్పీ, మెడికల్ సూపరింటెండెంట్, విద్యాలయ ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్సీ వివేక్ అనుమానాస్పద మృతి విషయంలో మేము ఎంక్వైరీ చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము. డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ అండ్ PA2 డైరెక్టర్ అందరం వచ్చాము. అటైనా కలెక్టర్ మేడమ్, అడిషనల్ కలెక్టర్ మేడమ్ అండ్ సిపి గారు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఏసీపీ గారు, మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉండటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కంక్లూడ్ రావటానికి ఇంకో 1 month పడుతుంది. ఈలోపు కలెక్టర్ మేడము, మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది.
మేము కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అటైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వివరిస్తాం జరుగుతుంది. చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం నందు మెడిసిటీ హాస్పిటల్ గన్పూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి డాక్టర్లు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం నందు మెడిసిటీ హాస్పిటల్ గన్పూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజము, బీజకుట్టు, చర్మ సమస్యలు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి డాక్టర్లు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులతో పాటు ప్రముఖ సంఘ సేవకులు ఐత పరంజ్యోతి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లో పేదవారే చాలా ఉంటారు కాబట్టి వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం వాళ్ళు మన గ్రామంలో గ్రామీణ ప్రాంతం వాళ్ళకు దూరం పోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మన దగ్గర ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. చేగుంట పట్టణంలో మెడిసిటీ మెడ్చల్ వారి ఆధ్వర్యంలో మన విశ్రాంత ఉద్యోగుల భవనంలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క క్యాంపును అందరూ సద్వినియోగపరచుకొని అందరూ కూడా వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు ఇక్కడ చూపించుకొని వారు తెలిసిన సజెషన్ ప్రకారము వారి ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి క్యాంపులు ఇలాగే ఎప్పుడు జరుగుతూ ఇక్కడ మా చేగుంట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో ఈ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, బీపీ, షుగరు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, అట్లే పిల్లలు కాకుండా ఆపరేషన్లు కానీ, వరి బీజము, బీజకుట్టు ఆపరేషన్లు కానీ ఇట్లాంటి వాటి అన్నింటికీ ఆపరేషన్లకు చెకప్లు జరుగుతాయి. ఆపరేషన్ ఉన్న వారిని మంగళవారం మెడిసిటీ హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు, ఆపరేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి ఆపరేషన్లు ఎవరికి అవసరం ఉన్నా కంటి ఆపరేషన్ మన దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా వరి బీజము, బీజకుట్టు, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా తక్కువ రేట్ల మందుల ఖర్చుతోటి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్లో చేతి ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది. ఓపెన్ అయితే 20,000 నుంచి 30,000 దాకా ఖర్చు వస్తుంది. మన దగ్గర 2,500లనే చేస్తున్నాం. అది కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ బయట 50,000, 60,000 అయ్యేది మన దగ్గర 5,000ల్లో అయిపోతుంది. ఇట్లాంటి అవకాశాన్ని ఈ మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని మన విశ్రాంత ఉద్యోగుల సంఘం చేగుంట మండల శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం అకస్మాత్తుగా ఆయన తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను, భూ రికార్డులను, హాజరు పుస్తకాలను పరిశీలించారు. వివిధ భూ సమస్యలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన భూ బాధితులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిష్కరించాలన్నారు. భూ సమస్యలతో వచ్చిన ప్రజలను అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం సూచించాలన్నారు. భూ సమస్యల వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాచారి, డిప్యూటీ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నగర యోజన నిర్మాణం పనులను జిల్లా ఫారెస్ట్ అధికారి జోజీ పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అర్బన్ పార్కులో పర్యాటకులు సేద తీరేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నగర యోజన నిర్మాణం పనులను జిల్లా ఫారెస్ట్ అధికారి జోజీ పరిశీలించారు. పర్యటనకు ఆకర్షించే విధంగా సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ లో పర్యాటకులు సేద తీరేందుకు బల్లాలు ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు గాను టవర్ ఏర్పాటు చేయడంతో టవర్ పనులు ఆయన పరిశీలించారు. నెల రోజుల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలో అర్బన్ పార్క్ ప్రారంభోత్సవాన్ని చేస్తామన్నారు. పర్యాటకులకు ఆకర్షించే విధంగా అర్బన్ పార్క్ తయారు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈరోజు అక్కన్నపేట నగరవన యోజన పార్కు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవి సిమెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఈ వర్షాల వలన తర్వాత కాంట్రాక్టర్ డిలే చేయడం వలన కొన్ని పనులు ఆగిపోయినాయి. వర్షాలు తగ్గిపోయినాయి. తర్వాత బడ్జెట్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ 1 మంత్లో టార్గెట్ పెట్టుకొని బ్యాలెన్స్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి పూర్తి లెవెల్లో ప్రజలకి అందుబాటులో తేవాలని మోస్ట్లీ డిసెంబర్లో మనం ఓపెనింగ్ కోసం ప్రయత్నం చేస్తాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు జనార్దన్ మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించే రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతును ఇస్తుందని కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు జనార్దన్ మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా కార్యకర్తలు పాల్గొంటారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా మద్దతునిస్తూ బంద్లో పాల్గొనాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న వారికి కనువిప్పు కలిగేలా ప్రతి బీసీ బిడ్డ బంద్లో పాల్గొనాలని, బీసీ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లేందుకు గాను ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గౌరవనీయులైన రాష్ట్ర హైకోర్టు గారు ఆ ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించడం జరిగింది. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య వేదికగా ఏర్పడి రేపు అనగా 18వ తేదీ శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కి తెలంగాణలోని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ మిగిలిన కొన్ని రాజకీయ పక్షాలు ఈ బంద్కు మరియు మద్దతు తెలిపినందుకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు, అదేవిధంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ శ్రీ కోదండరామ్ గారు, మిగిలిన అందరు నాయకులంతా కూడా ఈ తెలంగాణ బంద్కు మద్దతు తెలిపినందుకు వారందరికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మెదక్ జిల్లాలోని వ్యాపార సంస్థలకు, దుకాణాలకు, విద్యా సంస్థలందరికీ కూడా ముందుగా ఒక విన్నపం. రేపు తలపెట్టిన ఈ తెలంగాణ బంద్కు మీరందరూ స్వచ్ఛందంగా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొంత పైకి ఎదిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మాకు బీసీ బిడ్డలందరూ కూడా దక్కేందుకు మీరంతా సహకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూడా స్వచ్ఛందంగా రేపు ఈ వ్యాపార సముదాయాలన్నీ మూసివేసి ఈ బంద్కు సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ బంద్ని బాగా కవరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా చిన్నశంకరంపేట మండల ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, సామాజిక కార్యకర్తలకు, ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ఈ బంద్ను విజయవంతం చేయాలని మరొకసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైకో టీచర్ మాకొద్దంటూ విద్యార్థుల ధర్నా. కౌడిపల్లి మండలం కన్నారం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘటన.
క్రీడలపై మొగ్గు చూపాలన్న చేగుంట తహసీల్దార్. ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన చేగుంట క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన శివప్రసాద్. భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్. కొల్చార మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన రాహుల్ రాజ్. రామయ్యంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న నగర యోజన నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా ఫారెస్ట్ అధికారి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.